అసెంబ్లీకి వస్తా, కాంగ్రెస్ను ఎండగడతా, వారికి చాలా సమయం ఇచ్చాం, హామీలు నెరవేరుస్తారని చూశాం, ఏమీ చేయలేకపోగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతారు. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ, 10 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులపైన సమాలోచన చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు. ఎందుకంటే బడ్జెట్ కూడా ఉన్నది. అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. బడ్జెట్ మీద చర్చించబోతా ఉన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సరికొత్త రుచి చూపించబోతా ఉన్నాడు అనమాట. ఈ బడ్జెట్ సమావేశాలలో సరికొత్త వ్యూహంతో ఆయన రాబోతా ఉన్నాడు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రావయ్యా రా, ఎప్పుడొస్తావు రా, అరే అడుగుతున్నా కదా రా, వచ్చి కూసో, మాకు చెప్పు, మాకు సూచనలు చేయి అన్నాడు కదా. ఇక వస్తున్నాడు కేసీఆర్, అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నాడు. కేసీఆర్ వచ్చినాక ఏ రకంగా ఉంటుందో మరి, ఆయనకు మీరు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తారా, లేకపోతే చిల్లర వేషాలతోటి కుర్చ మనసత్వంతో మళ్ళీ ఆయనకు ఏమన్నా అవమానకరంగా చేస్తారనేది రేపు తెలంగాణ సమాజం చూడబోతా ఉంది. ఆయన అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఇప్పటికే ఆయన దాని మీద సమాలోచనలు చేసినట్టుగా. ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 12 నుంచి, ఈ నెల 12 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నడిచేటువంటి అవకాశం కనపడతా ఉంది. దానికి సంబంధించి కూడా మనము మాట్లాడుకో. అయితే 12 నుంచి అసెంబ్లీ అంటే బడ్జెట్ 15 తారీఖు లోపల బడ్జెట్ పెట్టేటువంటి అవకాశాలు కనపడతా ఉంటాయి. సో కేసీఆర్ దీనికి వస్తాడు, బడ్జెట్ మీద మాట్లాడతాడు. ఆయన ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో మెజారిటీగా వచ్చేందుకే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా మంత్రులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది కొంత ఆసక్తికరంగా అయితే ఉండబోతా ఉన్నది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడుతుంటే అవతల నుంచి యువతల నుంచి లేకపోతే ఇట్లా ఏం జరగబోతుంది, ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే కనబడబోతా ఉంది. మనం 12 తారీఖు తర్వాత ఈ దృశ్యాలను చూడబోతా ఉన్నాం. అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఉన్నాడు జ్యూస్ మంత్రి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్ట మాట్లాడబోతా ఉన్నారు, కేసీఆర్ని ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు. ఒక 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని లీడ్ చేసి రాష్ట్రాన్ని నడిపించినటువంటి కేసీఆర్ ఇలా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉంటే ఎట్లా ఉండబోతా ఉంది, ఏ రకంగా ఒక ఆసక్తికరమైనటువంటి డిబేట్ అయితే జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం. అందుకే కొంచెం డిఫరెంట్గా తీసుకుంది ఆంధ్రజ్యోతి. కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఇచ్చాం, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురు చూశాం, కానీ కాంగ్రెస్ సర్కారు ఏమి చేయకపోగా రైతులు ప్రజలకు ఇబ్బంది కలిగించే అస్తిత్వ ప్రచారాలతో కాలం వెల్లదీస్తోంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తానే స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ద్వారా మరోసారి రుజువైందని అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతోటి కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కేసీఆర్, హరీష్ రావు సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు అంశాలపైన మాట్లాడారు. వచ్చే నెల జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్ల వేడుకలను వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు దాని గురించి కూడా ఆయన మాట్లాడడము జరిగింది.